చాలా నేర్చుకున్నాను కూడా నేను. త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవ పీఠాధీశ్వరుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ కెఎస్ రామారావు గారు వారిని పుష్పమాలాలంకృతి చేస్తున్నారు. కుంకుమ బొట్టుతో విద్యుల్లత మెరుపు జిలుగుల చిరునవ్వుతో నడిచి వస్తుంటే నిస్తేజం ఆవరించిన పార్థుడి హృదయాన్ని గీతను బోధించి చైతన్యపరిచిన కృష్ణ పరమాత్మ నడిచి వస్తున్నాడా అనిపిస్తుంది. విశ్వవేదికలపై భారతీయ ఆధ్యాత్మికత వైభవాన్ని, కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన గురు పరంపరకు వారసులు. ఆ సర్వోన్నత ఆధ్యాత్మిక మూర్తి మరెవరో కాదు, మనందరి సద్గురువు త్రిభాషా మహాసహస్రావధాని, అవధాన కోకిల, కవి రాజశేఖర, ఆంధ్ర భాషా భూషణ, సరస్వతీ పుత్ర, ప్రణవ పీఠాధీశ్వర బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. హార్దిక స్వాగతం. ఆదిశంకరుల వారసత్వానికి ప్రతినిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. సూర్యుడికి వేడిని పరిచయం చేయడం, చందమామకు వెన్నెల చల్లదనం గురించి చెప్పడం, మల్లెపూకి సువాసన ఎలా ఉంటుందో వివరించడం, తేనె మాధుర్యం గురించి పరిచయం చేయడం ఎంత అవివేకమైన పనో తెలుగు వారికి గురువు గారిని పరిచయం చేయడం అంతటిదని నా భావన. తెలుగు నేలతో పాటు ప్రపంచం నలుమూలల్లో వినిపించే స్వరం శ్రీ వద్దిపర్తి వారిది. ఈ లోకంలో ధర్మానికి హాని కలుగుతున్న సందర్భాల్లో నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అన్ని సందర్భాల్లోనూ అన్ని కాలాల్లోనూ పరమాత్మ నేరుగా తన నిజస్వరూపంతో ఆవిర్భవించుడు. అనేక రూపాల్లో వ్యక్తమవుతారు. తాను పరోక్షంగా ఉంటూ ప్రత్యక్షంగా తన ప్రతినిధుల చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేస్తుంటారు. ఆ క్రమంలో ప్రత్యేకించి ఇప్పటి కలియుగంలో ధర్మాత్ములైన గురువులను ఆవేశించి మన ముందు ఉంచుతారు. అటువంటి పరమాత్మ స్వరూపులైన సద్గురు అవతారమూర్తుల్లో ఒకరు మన గురువు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు. ఈరోజు ప్రవచించడానికి విజయ వాటికకు రావడం మన అందరి అదృష్టం. ఇక మీకు గురువు గారికి మధ్యన ఎక్కువసేపు ఉండడం నా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నాకు అర్థమవుతుంది. కాబట్టి గురువు గారిని ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా వేడుకుంటున్నాను. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోత్. జగన్మాతృ దివ్యానుగ్రహంతో ఇవాళ రేపు ఈ ప్రాంతంలో ప్రవచించుకునే యోగం కలిగింది. అందులో ఇవాళ నుంచి అమ్మని శాకంభరి అనే పేరుతోటి అలంకారం చేసి దర్శించి, కొంతమంది అయితే స్పర్శించి యోగం ఉన్నటువంటి వాళ్ళు స్పర్శించి తరిస్తున్నారు. ఇప్పుడే కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చాం కనుక ఆ రూపం చూసిన తర్వాత ఎంత ఆనందం కలిగిందో. శాకము అనే శబ్దమునకు కూర, అన్ని రకాలైనటువంటి ఆకుకూరల్ని లేకపోతే తినడానికి పనికొచ్చే దుంపల్ని అన్నిటినీ కలిపే సంస్కృతంలో వ్యవహారంలో శాకము అంటారు. ఈ శాకములతో కడుపుని భరము చేసింది కనుక, నింపింది కనుక అమ్మవారిని శాకంభరి అంటారు అని దేవీ భాగవతం 7వ స్కంధం, దుర్గా సప్తశతిలో కూడా కొంచెం క్లుప్తంగా దాని గురించి వివరించారు. కాళికా పురాణంలో ఇంకా బాగా వివరించారు. ప్రధానంగా దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఈ శాకంభరి గురించి అద్భుతమైన కథ ఉన్నది. ఎన్ని కూరగాయలున్నాయో, ఎన్ని చేతులున్నాయో అమ్మవారికి లెక్కలేదట. అన్ని చేతులు కొండ మీద కనబడ్డాయి. దారి పొడుగుత తోరణాల కిందే కూరగాయలు కనబడ్డాయి.
ఈ కూరగాయలు చూడటంతో సగం కడుపు నిండింది, వాటితో వంట చేసుకు తింటే ఇంకెంత బాగా కడుపు నిండుతో చెప్పలేం అనమాట. బహుశా ఈ శాకంభరి అవతార మూర్తిని చూచిన ఆనందంతో ఆకాశం పులకించిపోయి హర్షంతో వర్షం కురిపించి భరతవర్షం అంతా హర్షోత్కర్షం అయిపోయింది. సహజంగా ఆషాఢమాసంలోనే అంతో ఎంతో వర్షం కురుస్తుంది, కానీ ఈ శాకంభరి యొక్క అవతారం వచ్చిన రోజు మాత్రం తప్పనిసరిగా వర్షం కురుస్తుందని మన పెద్దలు చెప్పారు, శాస్త్రాలు చెప్పి ఆ మాట ఇవాళ నిజమైపోయింది. మీరు కూడా అదృష్టవంతులు. శ్రీశైలం నుంచి, కాళహస్తి నుంచి, తిరుపతి నుంచి కెఎస్ రామారావు గారిని ఇక్కడికి పంపించారు. ఆయన ఎక్కడుంటే ఇక్కడ ధర్మ సంస్థాపన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అటువంటి వారు 10 కాలాలు చల్లగా ఉండాలి. ఒకవేళ తప్పనిసరి ఆయనకి పదవిశ్రాంతి వస్తే ఆ పదవిశ్రాంతి ఇంకో 10 ఏళ్ళు పొడిగింపోవుగాక అని కూడా మంగళాశాసనం చేస్తున్నాను. బాగా పాతకాలంలో హిరణ్యాక్షుడి యొక్క వంశంలో రురువు అని ఒకడు పుట్టాడు. కశ్యప ప్రజాపతి రెండవ భార్య పేరు దితి. దితికి కశ్యపునికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టారు. ఇద్దరు కవల పిల్లలు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది ఎలా చెప్పగలము అంటే, కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు ఎప్పుడు కూడా చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. కారణం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరే పట్టేటటువంటి గదిలోకి వెళ్ళి ఆ ఇద్దరిలో ముందు రావాలంటే ముందు వెళ్ళినవాడు వెనక వస్తాడు, వెనక వెళ్ళినవాడు ముందు వస్తాడు అనమాట. అలాగే కవల పిల్లల్లో ముందు లోపల ప్రవేశించిన వాడు తర్వాత రెండోసారి ప్రవేశించిన వాడు బయటకు వస్తే కానీ ఈ ముందు వెళ్ళినవాడు రాడు. అందువల్లే హిరణ్యకశిపుడేమో వెనుక వచ్చాడు, హిరణ్యాక్షుడేమో ముందు వచ్చాడు. అందుకని హిరణ్యాక్షుడిని చిన్నవాడు అన్నారు, హిరణ్యకశిపుడిని పెద్దవాడు అన్నారు. హిరణ్యము అంటే బంగారం. అందులో హిరణ్యకశిపుడి శరీరం చూస్తే ఇంకా బంగారం చూడక్కర్లేదట. పుటం పెట్టిన బంగారం, బాగా అరగదీసి కాలుష్యం తొలగించినటువంటి బంగారం ఎలా ఉంటుందో అలా ఉండేవాట. అందుకే హిరణ్యకశిపుడు, కనకకశిపుడు, సువర్ణకశిపుడు అని పిలుస్తారు. హిరణ్యాక్షుడు అలా కాదు, వాడి కళ్ళు మాత్రమే ఎర్రబడిన బంగారంలో ఉంటాయట. అందుకని హిరణ్యము వంటి అక్షములు కలిగిన వాడు గనక వాడు హిరణ్యాక్షుడయ్యాడు. ఎప్పుడైనా చూడండి, బంగారాన్ని కొలిమిలో బాగా కరిగించేస్తే ఈ కరిగినటువంటి బంగారం ఒక రకమైన ఎరుపు రంగులోకి వస్తుంది. అటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి బంగారం ఎలా ఉంటుందో హిరణ్యాక్షుడి కళ్ళు ఎప్పుడు చూసినా అలా ఉండేవట. అందుకని వాడిని హిరణ్యాక్షుడు అన్నారు. వాడు మహావీరుడు, క్రూరుడు, వరాహ రూపంలో విష్ణువాడిని చంపాడు. ఆ తదనంతరం ఈ హిరణ్యాక్షుడికి శంబరాసురుడు, మధోత్కటుడు, వజ్రనాభుడు, కాలకవచుడు మొదలైనటువంటి కొడుకులు 281 మంది ఉన్నారు. వాడు కూడా సామాన్యుడేం కాదు. ఈ 281 మందిలో శంబరాసురుడి వంశంలో రురువు అని ఒకడు పుట్టాడు. ఈ రురువుకి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు దుర్గముడు అని పేరు పెట్టారు. అంటే హిరణ్యాక్షుడి వంశంలో దుర్గముడు అనే ఒక రాక్షసుడు పుట్టాడు. వీడికి దేవతల్ని మానవుల్ని శాశ్వతంగా జయించి అందరినీ పరిపాలించడానికి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన వచ్చిందండి. వీడు చాలా ఉగ్రవాది, తీవ్రవాది, తెలివైన ఉగ్రవాది, బాగా హైటెక్ ఉగ్రవాది అనమాట. బాంబుల్ని ఎలా పేల్చడమో తెలిసినటువంటి వాళ్ళలాంటి వాడు ఆ రోజుల్లో వీడు. అందుకని వీడికి బాగా ఆలోచించి వెంటనే శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడ్డాడు. గురుదేవ, మీ కటాక్షం వల్ల మేమేదో రాజ్యం పొందుతున్నాం, సుఖంగానే ఉంటున్నాం, కానీ ఎప్పటికప్పుడు దైత్యులు ఆదిత్యుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు. దేవతల చేతిలో అసురులకు ఎప్పుడూ పరాజయమే వస్తుంది. శాశ్వతంగా దేవతల్ని జయించాలంటే, చావు లేకుండా మేము గొప్పవాళ్ళం అవ్వాలంటే, పదవి శాశ్వతంగా ఉండాలంటే, సంపద బాగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాట. అప్పుడు ఆయన నవ్వి, భూమి మీద శాశ్వతత్వం అనేది లేదు అని ఆయన, అది అసంభవం అన్నాడు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఒక జీవి పుట్టాడంటే వాడితో పాటు వాడి చావు కూడా తోకలా పుట్టుకొస్తుంది. ఓ కోతికి తోకున్నట్టుగా, పక్షికి రెక్కున్నట్టుగా జీవికి వాడి మృత్యువు కూడా ఉంటుంది, విన్నట్టు ఉంటుంది అనమాట. ఈ మృత్యువు దేహేన సహ జాయతే, శరీరముతో పాటు పుడుతోంది. ఒక వ్యక్తి పుట్టాడని ఆనందిస్తున్నాం, కానీ వాడితో పాటు వాడు చావు కూడా పుట్టిందనే విషయం తెలియటం లేదు. అందుకే శరీరముతో పాటు మృత్యువు కూడా పుట్టింది. ఈ మృత్యువు అద్య, ఈ రోజు అవ్వచ్చు, అబ్ద, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా, 100 ఏళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, మరణం ప్రాణికి తప్పదు. మరణం నుంచి తప్పించుకోవడం అసంభవం. కానీ శాశ్వతంగా పదవి నిలబడాలంటే, దేవతలు దెబ్బతినాలంటే,
విప్రులంతా దెబ్బతినాలంటే దానికి ఒక్క మార్గం ఉంది అని శుక్రుడు చెప్పాడు. ఆయనకి తెలివైన వాడు గనక, శివభక్తుడు గనక, మహా ఉపాసకుడు గనక, అందున మృత్యుంజయ మంత్రం ఉన్నది గనక, చచ్చిన వాడిని బ్రతికించే మృత సంజీవని విద్య ఎరిగినవాడు గనక ఆయన ఏమన్నాడు, దేవతల్ని దెబ్బతీయటానికి ఒక సులభమైన మార్గం ఉన్నది అన్నాడు. అది ఏమిటో చెప్పండి అన్నట్టు. సాధారణంగా కొన్ని రహస్యాలు దుర్మార్గులకి చెప్పకూడదు, కానీ గురువులకి శిష్యుల మీద ఉన్న పక్షపాతం వల్ల చెప్పకూడనివి కూడా చెబుతారట. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు అని పోతన గారు భాగవతంలో అంటాడు. ఈ గురువులకి ఒక్క బలహీనత, ఎవడైనా నేను నీ శిష్యుడిని అంటే ఇంక వాడి మీద అంతా ఇంత కానంత ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ వల్ల ప్రియ శిష్యులకి ఎవరికీ చెప్పకూడని రహస్యాలు కూడా చెబుతారు. అందువల్ల ఆయన చెప్పకూడనిది అయినా ఈ దుర్గముడికి ఒక రహస్యం చెప్పాడు, క్లూ ఇచ్చేశాడు. ఏమని? వేదములు ఉన్నంత వరకు ఈ విప్రులను, దేవతలను ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళు దెబ్బతినాలంటే, వాళ్ళు నాశనం అవ్వాలంటే వాళ్ళు వేదములు మర్చిపోవాలి. వేదములు మర్చిపోవటం అంత తేలిక కాదు అనగానే, ఓహో ఈ మాత్రం నాకు ఒక సూచన చేసావు చాలన్నాడు ఆయన. వెంటనే గురువుగారి దగ్గర సెలవు తీసుకుని మందర పర్వతానికి వెళ్ళాడు. ఒంటికాలు మీద నిలబడ్డాడు. ఒక కాలి బొటనవేలు నేల మీద పెట్టి ఈ ఎడమకాలు కుడి మోకాలు మీదకి చేర్చి ఈ రెండు చేతులు పైకెత్తి ఊర్ధ్వభాగుడై మందర పర్వతం మీద 100 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. అందుకే వాడు రాక్షసులు అన్నారు. గట్టిగా ఉపన్యాసం గంట సేపు వింటే కాళ్ళు లాగుతాయి మనకి, అందుకని రహస్యంగా తెలియకుండానే వెనకాతలు సతికిలు పడతాం. అటువంటిది వాడు 100 సంవత్సరముల కాలం ఒంటికాలి బొటన వేలు మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి ఏమాత్రం సంకోచించకుండా తిండి తినక మంచినీళ్లు తాగక మహాతపస్సు చేశాట. ఓం ఊర్ధ్వరేతసే హిరణ్యధన్వనే తే నమోస్తు అంటూ ఆ బ్రహ్మదేవుడి కోసం అలా 100 ఏళ్ళు మహాతపస్సు చేస్తే వాడి శరీరం అంతా పుట్టలు పోసేసాయి. ఆ పుట్టల మీద వెదురు మొక్కలు కూడా మొలిచాయి. దోమలు, చీమలు, భయంకరమైన అడవి ఈగలు వాడి శరీరం మీద వాడి శరీరం మీద ఉన్న చర్మం అంతా తిన్నాయి. మాంసం తినేసాయి. రక్తం, కొవ్వు అన్నీ లాగాయి. వాడు కేవలం ఎముకల పోగ్గా మిగిలాడు. శల్యావశిష్ట అన్నారు వేదవ్యాసుల వారు సంస్కృతంలో. అంటే ఎముకలు మాత్రమే మిగిలే. అవశిష్టం అంటే మిగులుట. శల్యావశిష్ట అంటే ఎముకలు మిగిలాయి, ఇంక చర్మం లేదు, మాంసం లేదు. మనకు విఠలాచార్య సినిమాల్లో, పాత సినిమాల్లో పిశాచాలు కనపడితే ఓహో అని అస్థిపంజరాలు అలా అయిపోయేటవాడు. అయినా వాడి శరీరంలో ప్రాణం ఉన్నది. వాడు ఇంకా హిరణ్యరేతసే తేన మోస్తూ అంటూనే ఉన్నాడు. ఆ మహాతపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండల జలం వాడి మీద జల్లాడు. జల్లగానే వాడి శరీరం మళ్ళీ అందంగా, దృఢంగా, బలంగా తయారయ్యింది. దృఢమైన శరీరం వచ్చాక అప్పుడు వాడిని, నాయన నీకేం వరం కావాలని అడిగితే, మహాత్మా చావులేని వరం ఎలాగో నువ్వు ఎవరికి ఇవ్వబట, అందుకే నేను నిన్ను ఏమని అడుగుతున్నాను, దేవతలు భూలోకంలో ఉన్న వేద పండితులైన విప్రులు వేదములను మర్చిపోవాలి, సంధ్యావందన మర్చిపోవాలి, గాయత్రి మర్చిపోవాలి, ఈ వరం ప్రసాదించు అన్నాడు. బ్రహ్మగారు తెల్లబోయి, ఇదెక్కడ కూడా ఎవరన్నా విద్యలు రావాలని కోరుకుంటారు, సంపదలు కావాలని కోరుకుంటారు తప్ప నువ్వు ఇతరులకి విద్య పోవాలని కోరుకుంటున్నావు ఏమిటన్నట్ట. అదంతేనే మా గురువు గారు కూడా కొంచెం సలహా ఇచ్చారు. ఈ రోజు నుంచి దేవతలు మొత్తం వేదములన్నీ మర్చిపోవాలి, వాళ్ళు చదువుకున్న విద్యలు మర్చిపోవాలి. భూలోకంలో ఉన్నటువంటి మొత్తం ఈ విప్రులంతా కూడా సంధ్యావందనంతో, గాయత్రితో సహితంగా వేదములలో ఉన్న మంత్రములు మర్చిపోవాలి. ఇది నాకు వరంగా అయ్యి నా తపస్సుకి నీవు మెచ్చుకుని చిచ్చర ప్రత్యక్షమైన మాట నిజమైతే ఈ వరమే నాకు ప్రసాదించు అన్నాడే. తథాస్తు అన్నాడే. తప్పదు, బ్రహ్మగారు తపస్సుకు లొంగిపోతాడు. మీరైనా కఠోర తపస్సు నిజమైన భక్తితో చేసినట్టయితే మీరు ఏదడిగితే అది ఇవ్వక తప్పదు. ఒక్క మృత్యువు లేని జీవితం తప్ప ఇంకేదైనా ఇస్తాడు. అందువల్ల వాడి తపస్సు అంత గొప్పది కనుక ఈ తపస్సుకి బ్రహ్మ కూడా వివసుడైపోయాడు అనమాట. అందుకని నీవు కోరిన వరం ఇస్తున్నాను అన్నాడు. ఇంకేముంది, ఆ క్షణమే దేవతలు మొత్తం వేదాలు మర్చిపోయారు. ఇంకా భూలోకంలో ఉన్నవాళ్ళు అందరూ అన్ని మంత్రాలు మర్చిపోయారు. ఎవరైనా ఉపన్యాసానికి వస్తే ఎదురుగుండా వచ్చేవాడు తచ్చెమో రాముడి మహి అనడానికి లేదు, నోరు మర్చిపోయారు. ఏమనాలో అడిగే తెలియట్లేదు. సంధ్యావందనం మర్చిపోయారు, గాయత్రి మంత్రం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. చివరికి తమ పేరు తప్ప వాడికి ఇంకేం గుర్తులేదు. అంత దుస్థితిలోకి వచ్చారు. అప్పుడు దానివల్ల ఏమయ్యింది, వేదములు మర్చిపోవటం వల్ల విప్రులు యజ్ఞములు చెయ్యడాలు ఆగిపోయాయి.
యజ్ఞములు పూర్తిగా వేదముల మీద ఆధారపడ్డాయి. వేదమంత్రములతోటి యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞంలో వేసిన ద్రవ్యం దేవతలకు ఆహారం అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు వేదాలు మర్చిపోయారో యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞాలు ఆగిపోవడం వల్ల దేవతలకు ఆహారం ఆగిపోయింది. దాంతో దేవతలు బక్క చిక్కిపోయి వాళ్ళు ఏం చెయ్యలేకపోయారు. పాపం దుర్భర స్థితిలోకి వెళ్ళారట. ఇవాళ మనం అంతో ఎంతో ఇంకా వర్షాలు పొందుతున్నామంటే ఇలా కొండ మీద అప్పుడప్పుడు జరుగుతున్న పవిత్ర యాగాలే మూల కారణం. పూర్వకాలంలో అన్ని చోట్ల నిత్యం వేదమంత్రములతో యజ్ఞములు జరిగేవి. ఈ వైదిక యజ్ఞములు సాగినంతకాలం ఇంద్రాది దేవతలకి సకాలంలో ఆహారం అందేది. చాలామందికి అనుమానం, ఇక్కడెక్కడో మేము యజ్ఞం చేస్తే వాళ్ళకి ఎలా ఆహారం అందుతుందని. ఇక్కడెక్కడో దిక్కుమాలిన ఫోన్లో వాట్సాప్లో ఇలా కొట్టగానే మెసేజ్ వెళ్ళిపోవట్ల అమెరికా క్షణంలో. ఎంతకంటే గొప్ప టెక్నాలజీ వేదమంత్రం అంటే. వాట్సాప్ మెసేజీ కంటే, ఈమెయిల్ కంటే, జీమెయిల్ కంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం కంటే గొప్ప పరిజ్ఞానం వేదమంత్రములలో ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని అందులో ఒక్కసారి నెయ్యి వేసి చెరువు అనే పేరుతో ఆహారం వేయగానే ఈ చెరువు, ఈ నెయ్యి ఆ అగ్గిలో పడి తక్షణం కాలి భస్మం అవుతాయి. ఈ భస్మంలోంచి ఒక పొగ పైకి వస్తుంది సన్నగా. ఈ పొగ సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ కాలంలో మహావేగంగా ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఇంద్రాయ స్వాహ అన్నారు కదా, అందువల్ల ఈ పొగ ఇంద్రుడి నాలుక మీదకి వెళ్ళి ఒక అమృతపు బిందువుగా మారిపోతుంది. చాలా స్వల్పమైన అమృతపు బిందువు అన్నమాట. ఈ బిందువుగా మారి ఆయన నాలుక మీద పడగానే ఆయనకి తృప్తి కలుగుతుంది, ఆకలి తీరిపోతుంది. ఇంద్రుడు కేవలం ఆ అమృతపు బిందువుతో కడుపు నింపుకుంటాడు. అంటే ఇక్కడ మనం యజ్ఞంలో వేసిన ఈ ద్రవ్యము, చెరువు అనే పేరుతో వేసే ద్రవ్యాలు రకరకాలు ఉంటాయి. అన్నం అవ్వచ్చు, పేలాలు అవ్వచ్చు, పుష్పాలు, కొన్ని చోట్లయితే కొన్ని ప్రత్యేక యాగాలు జరుగుతున్నప్పుడు రకరకాల ఫలాలు కూడా వేస్తారు. అందులో ప్రత్యేకంగా మాలూర ఫల యాగం అని ఉన్నది. అంటే మారేడు పళ్ళతో చేసే యజ్ఞం. అలా యజ్ఞం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై విక్రమార్క మహారాజు గారి పరిపాలనా కాలంలో ఒక సన్యాసికి 5000 సంవత్సరాల ఆయువు ఇచ్చింది అని విక్రమార్క చరిత్రలో ఉంటుంది. విక్రమార్కుడు స్వయంగా రాశాడు. భట్టి గారు దాన్ని మన కోసం అందించాడు. తెలుగులో చాలా అద్భుతమైన కథ సింహాసన ద్వాత్రింశిక అని ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని విక్రమార్కుడి యొక్క చరిత్రని సంస్కృతం నుంచి తెలుగులోకి కొరవి గోపరాజు గారు అనువాదం చేశాడు నేటికి 380 ఏళ్ల క్రితం. అందులో సింహాసన ద్వాత్రింశికలో ఈ మారేడు పళ్లతో చేసిన యజ్ఞం గురించి అద్భుతంగా వర్ణిస్తారండి. విక్రమార్క మహారాజు గారి దగ్గరుండి ఓ సన్యాసికి సాయం చేస్తే ఈ యజ్ఞ ఫలితంతో అమ్మ ప్రత్యక్షమై 5000 సంవత్సరాలు ఆయువు ఇచ్చింది ఒక సన్యాసికి. ఈ మారేడు పళ్ళ యజ్ఞం అంటే అమ్మకి ఎంత ఇష్టం ఆలోచించండి. అందుకే ఎప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ శాకంబరి కాలంలో, ఆషాఢ మాసంలో, వారాహి నవరాత్రుల్లో పండిన మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తారు అమ్మవారికి. ఈ యజ్ఞం చేసిన వాళ్ళంతా యావజ్జీవితం ఆరోగ్యంతో ఉంటారు. ఇది మంత్రశాస్త్ర రహస్యం. పరమ పవిత్రమైన అధర్వణ సంహితలో ఈ మంత్రాలన్నిటినీ క్రోడీకరించి చెప్పారు. అందుకని పూర్వకాలంలో మారేడు పళ్ళతో కూడా యజ్ఞం చేసేవారు. వీటన్నిటినీ కూడా చెరువు అంటారు సంస్కృతంలో. తెలుగులో ఆ విసర్గపోయి చేరుతుంది కనుక, డుమువులు చేరతాయి కనుక చెరువు అయింది. ఈ చెరువు అన్నప్పుడు తెలియక ఒక ఆయన ఏదో మంచినీళ్ళు ఉండేటటువంటి చెరువులో ఉండే యత్నం ఇచ్చాడు. చే అని రాసి పక్కన బండిరా రాయకూడదు. అది తెలుగు పదం చెరువు. సంస్కృతంలో ఏ అనే అక్షరం ఉండదండోయ్. ఏ ఐ ఓ ఔ రెండే ఉంటాయి. అందులో వెంకటేశ్వరుడు అనకూడదు, వెంకటేశ్వరుడు అనవలసింది. ఈ చకార అకారముల చ, రకారుకారములు రు పక్కన విసర్గ పెడితే చెరువు అంటే యజ్ఞము కొరకు వండబడిన పవిత్ర ఆహారము అని అర్థం. దాన్ని చెరువు అంటారన్నమాట. ఈ చెరువు తెలుగు చెరువు కాదనమాట. ఈ ఆహారం నేతితో పాటు అగ్నిలో పడగానే ఇందాక చెప్పినట్టుగా అమృత బిందువై, ఈ బిందువు ఇంద్రుడు అంటే ఇంద్రుడి నాలుక మీద, అగ్నయ స్వాహ అంటే అగ్ని నాలుక మీద, ఇలా ఏ దిక్పాలకుడి పేరు, ఏ దేవత పేరు చెబితే ఆ దేవత నాలుక మీద పడుతుంది. అప్పుడు అమృతం వల్ల ఆ దేవతలకి కడుపు నిండుతుంది. నిండగానే వాళ్ళు ఏం చేస్తారు, ఓహో ఇంద్రాది దేవతలమైన మా కొరకు ఇంద్రకీల పర్వతం మీద ఈ యజ్ఞం జరిగింది, యజ్ఞంలో ఆహుతులు వచ్చాయి, ఈ ఆహుతుల వల్ల మేము తృప్తి పొందాం కాబట్టి ఆ ప్రాంతం అంతా చల్లగా చూస్తాం, సకాలంలో వర్షాలు కురిపిస్తాం అంటారు. అప్పుడు వర్షాలు కురిస్తే ఏమవుతుంది, ఇదో నదులు సమృద్ధిగా నీటితో ఉంటాయి, చెరువులు నీళ్లతో ఉంటాయి, వాగులు వంకలు సమృద్ధిగా నీటితో ప్రవహిస్తాయి, పొలాలు బాగా పండుతాయి, దానివల్ల పాడి పంట అన్నీ వస్తాయి. నేను ఒక్కడిని చెప్పిన మాట కాదు, పురాణాలు చెప్పాయి.
ఇదే కృష్ణుడంతటి వాడు భాగవతంలో చెప్పాడు. మఖము చేయ వజ్రిమది సంతసిల్చును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేనుగణము బ్రతుకు, ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగు. నోనముగా పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర అని నందుడు కృష్ణుడితో అంటాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందన్నమాట. యజ్ఞం చేస్తే ఇంద్రుడి మనస్సుకు సంతోషం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే పచ్చగడ్డి బాగా పెరుగుతుంది, పంటలు బాగా పండుతాయి. ఈ పచ్చగడ్డిని ఆవులు తింటాయి, దానివల్ల మనకి పాలు ఇస్తాయి. ఆ పాల వల్ల మనం సుఖంగా పాలు తాగొచ్చు, పెరుగు సేకరించవచ్చు, వెన్న తినచ్చు, నెయ్యి సేకరించవచ్చు. మళ్ళీ ఈ నేతిలో కొంత భాగాన్ని యజ్ఞంలో దేవతలకు అందిస్తే మళ్ళీ దేవతలు మనకి ఆహారం ఇస్తారు. ఇది ఇచ్చి పుచ్చుకునే బంధం. దేవతలకు మనం యజ్ఞముల ద్వారా ఆహారం ఇస్తే వాళ్ళు మనకు ఆహారం ఇస్తారు. అవి కలియుగంలో తగ్గిపోవటం వల్ల నాస్తికులు, మూర్ఖులు, క్రూరులు, వితండవాదులు, సుంఠలు పెరిగిపోవటం వల్ల, మంత్రోచ్చారణలు సక్రమంగా చేసేవాళ్ళని బతకనివ్వకపోవటం వల్ల, యజ్ఞములు ఆగిపోవటం వల్లే ఈ అకాలంలో వర్షాలు, సకాల వర్షాలు పోయాయి. ఇప్పుడు చూడండి, కలియుగంలో ఏమైపోయింది? సకాల వర్షాలు కురవు, ఏదో ఎప్పుడు కురుస్తాయో తెలియదు. తీరా పంట బోరు వాటర్తో తయారు చేసుకున్నాక పంట పండి చేతికి వచ్చేటప్పుడు కుంభవృష్టి కురవడం, మొత్తం పంట కొట్టుకుపోవడం. ఇలా అకాలంలో వర్షాలు, సకాల వర్షాలు లేకపోవడానికి గల కారణం యజ్ఞములను సక్రమంగా జరగనివ్వకపోవటమే. ఇప్పుడు ఈ యజ్ఞములు జరగాలంటే మంత్రాలు ఉండాలి. పాపంలో ఈ హిరణ్యాక్షుడి వంశంలో పుట్టిన దుర్గముడికి బ్రహ్మదేవుడిచ్చిన వరంతో ఏమైపోయింది? మొత్తం విప్రులు మంత్రాలు మర్చిపోయారు. మంత్రాలు మర్చిపోవడం యజ్ఞాలు ఆగాయి. యజ్ఞాలు అయిపోతే దేవతలకి తిండి లేదు, వాడు చిక్కిపోయారు. ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి. దాంతో భూమండలంలో 100 సంవత్సరముల క్షామం వచ్చింది. 100 ఏళ్ళు క్షేమం పోయి అంతా క్షామమే. కరువు కరువు కరువు. ఎంత కరువు అంటే పంటలు లేవు, తిండి లేదు, పశువులు చచ్చిపోయాయి. పశువులు కూడా పీక్కు తిన్నారట. మనిషిని మనిషి పీక్కుతుంటున్నారట. ఒక మనిషి ఎవడన్నా అన్నం తిన్నాడని తెలిస్తే వాడి పొట్ట చీల్చి అందులో ఉన్న అన్నం కూడా తినేయడం మొదలెట్టారట కొందరు. మనిషి మాంసాన్ని కూడా తినేయడం మొదలెట్టారట. ఆకలి ఎక్కువైపోతే ఏ పనైనా చేస్తాడు. అందుకనే వ్యాసుడు కాశీఖండంలో బుభుక్షిత కిన్న కరోతి పాపం అంటాడు. బుభుక్షిత అంటే తినాలనే కోరికతో ఉన్నవాడు, ఆకలి ఎక్కువైపోయి తిండి తినాలనే కోరికతో ఉన్నవాడు కిం పాపం నకరోతి, ఏ పాపమును చెయ్యడు అంటే ఎంత పాపమైనా చేస్తాడనమాట. ఈ శ్లోకాన్ని శ్రీనాథుడు యథాతథంగా అనువాదం చేసేశాడు కాశీఖండంలో. బుభుక్షిత కిన్న కరోతి పాపములు కేవల నీతి తలంచి చూడగన్ అంటాడు ఆయన. అంటే ఆకలి కొన్నవాడు ఎంతటి పాపానికైనా ఒడిగొడతాడనమాట. ఇక ఆ పాపం అది ఇది కాదు, ఆకలి అటువంటిది. 8:15 దాటి నేను ఇంకా ఉపన్యాసం చెబితే మీకు కూడా ఆకలి ఎక్కువైపోతే మీరు కూడా ఉపన్యాసం మధ్యలో లేచి వెళ్ళిపోతారు, పాపం చేసేస్తారు. ఎందుకంటే ఆకలి అటువంటిది, తప్పు మీది కాదు, కడుపుది. అందువల్లే ఒకళ్ళనొకళ్ళు పీక్కు తినడం మొదలు పెట్టారట. అంత భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువు తట్టుకోలేక లక్షలు కోట్ల కొలది జనాభా చచ్చిపోయారు. పాపం ఎక్కువైపోయినప్పుడు హఠాత్తుగా ఇలాగే ప్రకృతి విజృంభించి తన పాపాలు చేసినటువంటి వాళ్ళందరినీ కడుపులోకి లాగేసుకుంటుంది. అందువల్ల జనం పెరిగిపోతున్నారు, పాపాలు పెరుగుతాయని బెంగపెట్టుకోవద్దు. మనం కనుక ధర్మాచరణ చేయకపోతే, ఇలా పురాణములు జరగకపోతే, యజ్ఞములు జరగకపోతే, పురాణములు వినేవాడు లేకపోతే, ఆ తర్వాత భగవంతుడే ఒకేసారి ఎప్పుడో ఏ భూకంపం వస్తుంది, 1 కోటి మంది లోపలికి పోతారు. ఎప్పుడో ఏ కరువు వస్తుంది, డామని రాలిపోతారు. ప్రకృతి ఎప్పటికప్పుడు దానికి తగిన రీతిలో స్పందిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అధర్మం పెచ్చు పెరగకుండా చూసుకోవాలి. ఇలా జనం చచ్చిపోతూ ఉంటే ఋషులంతా ఏడ్చారు. కొంత ధర్మాత్ములు బతికిన వాళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళంతా కలిసి కిమిదం కిమిదం అంటే ఇదేమిటి ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారు. మనందరం గాయత్రి మర్చిపోయాం, వేదం మర్చిపోయాం, యజ్ఞములాగే కరువు వచ్చింది, ఇందులోంచి ఎలా బయటపడాలి అనుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళందరికీ అకాలంలో వచ్చిన ఈ కష్టం నుంచి రక్షించడానికి గురువు గారు గుర్తుకొచ్చారు. వాళ్ళందరికీ సద్గురువు నారదుడు. వెంటనే నారదుడిని తలుచుకున్నారు. ఆయన ప్రత్యక్షమై మా నాన్నగారు ఇచ్చిన వరం ఎంత కొంప ముంచింది, దుర్గముడనే రాక్షసుడి వరం కోరాడు, మా తండ్రి గారు వెనక ముందు చూడకుండా వరం ఇచ్చాడు, ఆ వరంతో మీరంతా ఇబ్బంది పడ్డారనగానే ఈ బ్రహ్మగారు ఎందుకంటే ఇలాంటి వరాలు ఇస్తాడు అంటే, బ్రహ్మగారు తపస్సుకు లొంగి
వరాలు ఇస్తూ ఉంటాడు నాయన. ఇచ్చిన వరం గురించి ఆలోచించకండి, మీరు ఎలా బతకాలో ఆలోచించండి అన్నాడు ఆయన. ఇప్పుడు మేము ఏం చెయ్యాలో తెలియని దుస్థితిలో ఉన్నాం. మమ్మల్ని కాపాడే బాధ్యత నీదే. కష్టకాలంలో గురువు ఒక్కడే రక్షిస్తాడు, ఇంకంతకు మించి రక్షించేవాడు మరొకడు లేడు అనగా అప్పుడు ఆయన, మిమ్మల్ని అందరినీ నా శక్తితో హిమాలయ పర్వతానికి చేరుస్తాను, అక్కడికి వెళ్ళండి. వెళ్ళి భక్తితో అమ్మని ప్రార్థించండి. అమ్మని ప్రార్థించే శక్తి మాత్రం ఇమ్మని బ్రహ్మను అడగండి. వేదమంత్రాలు మర్చిపోయినా అమ్మని స్తుతించడం పెద్ద కష్టం కాదు కనుక ఆ శక్తి బ్రహ్మ ఇస్తాడు. బ్రహ్మ ద్వారా అమ్మని ప్రార్థించండి అన్నాడు ఆయన. ఆయన తన శక్తితో ఈ ఋషులందరినీ హిమాలయాలకు తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి బ్రహ్మని పిలిచి, బ్రహ్మదేవ, మా దగ్గర మంత్రములు లేవు, అమ్మని స్తోత్రం చేసే శక్తి లేదు, కనీసం అమ్మ రమ్మని పిలవడానికి కావలసిన ఓపిక అమ్మని అడిగారు వాళ్ళు. అందుకని బ్రహ్మ ఉన్నాడు, అమ్మవారి దగ్గర ఒక సుఖం ఉంది నాయన, ఆవిడికి మంత్రము తంత్రము యంత్రము ఏమీ తెలియకపోయినా అమ్మ రక్షించు అన్నంత మాత్రం చేత రక్షిస్తుంది. ఏమీ లేకపోయినా కేవలం అమ్మ అంటే చాలట ఆవిడ, ఆ మాత్రానికి రక్షిస్తుంది అన్నాడు ఆయన. అదే శంకరాచార్యుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశాడు ఆయన. ఇవాళ ఏమీ రానివాడు కూడా నేను పండితుడిని గొప్పవాడిని అంటున్నాడే, కానీ ఆదిశంకరుడు ఏమన్నాడు తెలుసా? ఇది అంతటి ఆదిశంకరుడు కేవలం 32 సంవత్సరాల వయస్సులో ఈ ప్రపంచమంతా పర్యటించి 4 పీఠములు స్థాపించిన మహానుభావుడు. ఆయన స్పృశించని కోణం లేదు. అనేకములైన స్తోత్రములు అందించాడు. బుధాకరాత్మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం అందించాడు, శివానంద లహరి అందించాడు, సౌందర్య లహరి అందించిన మహానుభావుడు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ నృసింహ స్తోత్రం అందించినటువంటి వాడు, కనకధారా స్తోత్రం అందించిన వాడు, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అందించిన వాడు, ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని స్తోత్రం ఇచ్చినవాడు, భద్రాచలానికి సంబంధించిన ధ్యాన శ్లోకం వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అనే శ్లోకం ఆయన అందించిన వాడే. ఇలా ఏ స్తోత్రమైనా ఆయన ఇచ్చినవే. ఇన్ని స్తోత్రములు ఇచ్చిన అంతటి పండితుడు, ఛందస్సు మీద పట్టున్నవాడు, సాక్షాత్తు శివస్వరూపుడైన శంకరుడు కూడా నాకేం రాదన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడండి ఆయన. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమోహో నాహ్వానం ధ్యానం తదపి చ న జానే విలపనం న జానే ముద్రాస్తే తదపి చ న జానే స్తుతి కథా పరం జానే మాతః త్వదనుసరణం క్లేశకరణం. ఇది అంతటి పండితుడు అన్నమాట. అమ్మ, నిన్ను ఎలా స్తోత్రం చేయాలో తెలియదు, నాకు నీకు సంబంధించిన మంత్రములు తెలియదు. నవార్ణ మంత్రం అంటే ఏమిటో, పంచదశి అంటే ఏమిటో, షోడశి అంటే ఏమిటో నాకేం పూర్తిగా తెలియదు. కాబట్టి నాకు మంత్రము తెలియదు, యంత్రం తెలియదు, శ్రీచక్రం అంటే అపూర్వ యంత్రాలు ఎలా ఉన్నాయి అవి తెలియదు, తంత్రం అసలే తెలియదు, పూజా ప్రక్రియ. తంత్రం అంటే ఏం కంగారు పడకండి, శివుడు మొదలైనటువంటి త్రిమూర్తులు దేవతల చేత రచింపబడితే తంత్రమని, ఎవరి చేత రచింపబడిన అపౌరుషేయాన్ని మంత్రమని అంటారు. ఇది అసలు నిర్వచనం. కానీ తంత్ర పూజ అంటే ఏదో కంగారు ఎడిపోవడం. దేవతల చేత అందించబడిన అర్చనలు తాంత్రికములని పిలువబడతాయి. వేదములలో చెప్పబడిన అపౌరుషేయములైన మంత్రముల చేత అర్చింపబడే అర్చనా విధానం మాంత్రికమని పిలువబడుతుంది. శ్రీచక్రం వంటి యంత్రములతో చేయబడే పూజ యాంత్రికమని పిలువబడుతుంది. భాష మీద పట్టు లేకపోవడం వల్ల దానికి ఏదో పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పేసి కంపు చేసేస్తున్నారు ఈ మధ్య. తాంత్రికము అంటే తంత్ర సంబంధమైనది. కర్ణాటక వాళ్ళు కొంచెం సంస్కృతాన్ని చాలా అందంగా వాడతారండి. ఇంజనీరింగ్ కాలేజీకి మన వాళ్ళు అయితే ఏదో చెబుతారు సాంకేతిక కళాశాలని, వాళ్ళు తాంత్రిక కళాశాల అంటారు. అందుకే తంత్రము అనేది చాలా అద్భుతమైనది. యంత్రముల ద్వారా మొదలైనటువంటి వాటి ద్వారా బుద్ధి ద్వారా తయారు చేసేటటువంటి విజ్ఞానానికి ఆ పదం వాడతారనమాట. అంతటి శంకరుడు నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, యంత్రం తెలియదు. గాయత్రి ముద్రలు 24 ముద్రలు తెలియకపోతే పెద్దగా గాయత్రి ఫలించదంటారు. అటువంటి ముద్రలు తెలియవు నాకు. మృగీ ముద్ర అనే ఒక ముద్ర ఉంది, ఆ ముద్ర ప్రదర్శిస్తే అమ్మ వెంటనే ప్రత్యక్షం అవుతుందిట. ఆ మృగీ ముద్ర ప్రదర్శించడం తెలియదు అంటే నాకు ముద్రలు తెలియవు. ధ్యానం కూడా తెలియదు. సాధారణంగా పూజ చేసే ముందు అమ్మవారి రూపం ఇలా ఉంది అని ఒక శ్లోకం చదువుతాం, దాన్ని ధ్యాన శ్లోకం అంటారు.
ఉదాహరణకి ఖడ్గమాల చదివాం, హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. ఇది అమ్మవారికి ధ్యాన శ్లోకం. ఇందులో హ్రీం అనే ఒక అక్షరం ఉందే, ఆ అక్షరం ఏ ఆకారంలో ఉంటుందో అటువంటి ఒక సింహాసనం వేశారట అమ్మవారి కోసం. అమ్మవారికి కూర్చోడానికి ఆసనం వేశారు, అది హ్రీంకారంలో ఉందిట. ఆ మధ్యలో అమ్మ ఎలా ఉంది, అనల శిఖ, అగ్ని జ్వాల వలె వెలిగిపోతుందిట. అగ్ని ఇప్పుడు జ్యోతి చూడండి ఎలా వెలుగుతుందో దీపంలో, అలాగే అమ్మవారు కూడా ఆసనం మధ్యలో ఓ మంచి అగ్ని వలె ధగ వెలిగిపోతున్నది. అందుకని హ్రీంకారాసర గర్భిత అనల శిఖాం, అగ్నిజ్వాల వంటిది. సౌః క్లీం అనే 2 కళలు కలిగినటువంటిది. అమ్మవారు బట్ట కట్టుకున్నదటది సౌవర్ణ అంబరధారిణి. సువర్ణము అంటే బంగారం, బంగారంతో తయారు చేసినటువంటి చీర, పంచె మొదలైన దాన్ని సౌవర్ణ అంబరము అంటారు. అంటే పూర్తిగా బంగారపు కవచం అన్నమాట, ఒక వస్త్రం. అటువంటి సువర్ణ వస్త్రం ధరించింది ఆవిడ. త్రినేత్ర ఉజ్వలం, అమ్మవారు 3 కళ్ళతో మెరిసిపోతున్నది. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. అటువంటి ఆవిడ ఆ జగన్మాత గౌరీ, గౌరవర్ణములో ఉన్నది. గౌరవం అంటే తెలుపు, పూర్తిగా తెలుపు కాకుండా కొద్దిగా గోధుమ కలిసినటువంటి తెలుపుని మాత్రమే గౌరవం అంటారు. పూర్తి తెలుపు అయితే శుక్లం అంటారు. అలా తెలుపు ఇటు గోధుమ కాకుండా మధ్యలో ఉండే విచిత్రమైన తెల్లదనాన్ని గౌరవర్ణం అంటారు. గౌరవర్ణములో ఉన్నటువంటి పురుషుడైతే గౌరహ, స్త్రీ అయితే గౌరీ. అమ్మవారు పార్వతి మొదట్లో గౌరవర్ణంలో ఉండేదండోయ్. ఆ తర్వాత ఏమైంది, దేవతలు అమ్మని ప్రార్థించినప్పుడు గౌరీ శరీరం నుంచి ఒక దేవత బయటకు వచ్చేసింది. ఆవిడ బయటకు వచ్చి నన్నే ఈ దేవతలు స్తోత్రం చేశారు అంది. అదిగో అలా బయటకు వచ్చిన ఆవిడకి కౌశికి అని పేరు వచ్చింది. ఈ కౌశికి అనే పేరుతో బయటికి రావడంతో అమ్మవారు వెంటనే ఏమైపోయింది, మషీవర్ణమభూత్తథ, సిరాలాగా నల్లగా అయిపోయిందిట. మషి అదే తెలుగులో మసి, నల్లగా మసిలే అయిపోయింది. దుర్గా సప్తశతిలో ఉంటుంది చూడండి ఒకసారి. శుంభుల వదకి ముందు పార్వతీదేవిని దేవతలు స్తోత్రం చేస్తే అందులో దేవత బయటకు వచ్చింది. వెంటనే అమ్మవారు నల్లగా అయిపోయింది. అప్పటి నుంచి కాళీ వర్ణంలో వెళ్ళింది. అప్పుడు శివుడు ఏమన్నాడు, తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకున్నాను, హఠాత్తుగా నల్లగా అయిపోయావు, నల్లగా ఉన్న పెళ్ళాన్ని చూస్తే కొంచెం విరక్తి కాదా అని వేళాకోవడం ఆడాడు. శివపురాణంలో కథ అన్నమాట ఇది. అప్పుడు ఆవిడ అంటే నా రంగే తప్ప నా శక్తి మీకు అక్కర్లేదా, అయితే నేను మిమ్మల్ని వదిలి కొంత దూరం వెళ్ళిపోతున్నానని వెళ్ళి తపస్సు చేసి ఆ తపస్సుతో మళ్ళీ ఈ మషీవర్ణం తొలగించుకొని తెలుపు రంగులోకి వచ్చి మళ్ళీ శివుడి దగ్గరకు వస్తే వాళ్ళు నవ్వుకున్నారని ఒక కథ శివపురాణంలో ఉంటుంది. అది శ్రీశైల ప్రభలో ఇంకా సీరియల్గా వస్తుంది. మా రామారావు గారు ఉన్న రోజుల్లో అద్భుతంగా శ్రీశైల ప్రభలో ఆ సీరియల్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా ఆ పేరు మీద కొనసాగుతుంది. శ్రీశైల ప్రభలో శివపురాణం సీరియల్గా వస్తుంది చూడండి. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మాట, అమ్మవారిని ఎప్పుడు నల్లగా ఉంటుందని వర్ణిస్తున్నారు చాలామంది. ఆవిడ ఎప్పుడు నల్లగా ఉండదు, గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరీ అన్నారు. ఆమె త్రిపురాస్వరూపిణి, పరాత్పరస్వరూపిణి, శ్రీచక్రంలో సంచరిస్తుంది. ఇలా అమ్మని వర్ణిస్తే దాన్ని ధ్యాన శ్లోకం అంటారు. ఇటువంటి ధ్యాన శ్లోకములు ఎన్నో రాసిన శంకరుడు ఏమంటున్నాడు, నాకు ధ్యానం గురించి తెలియదు, స్తోత్రం తెలియదు, ఆహ్వానం ఎలా చేయాలో ధ్యాయామి ధ్యానం సమర్పయామి వంటి ఉపచారములు తెలియవు, ఏమీ తెలియవు, నీ స్తోత్ర కథలు పురాణములు తెలియవు, ఏమీ తెలియకపోతే నీకేం తెలుసు అని అడుగుతావేమో. నాకు తెలుసున్నది ఒకటే, త్వదనుసరణం క్లేశహరణం. నువ్వు ఉన్నావని నమ్మి నిన్ను నేను అనుసరించడం తెలుసు. అమ్మ ఉంది అని నమ్మి నీ వెంట పడతాను. అమ్మ వెంటపడ్డాన్ని అనుసరించడం అంటాం. మంత్రం తంత్రం తెలియకపోయినా అమ్మ నువ్వు ఉన్నావని నమ్మి అక్కడికి వెడితే చాలట, అదే కష్టం తొలగిస్తుందిటండి. కాబట్టి మీరు కొండ మీదకి వెళ్ళినప్పుడు మాకేవో మంత్రములు రాలేదని బెంగ పెట్టుకోకండి. ఆ శ్రీ సూక్తము, దుర్గా సూక్తం చదవడానికి వేద పండితులు వాళ్ళు ఎలాగో ఉన్నారు, వాళ్ళు చదువుతారు. మీకేం రాకపోయినా అమ్మా నువ్వు ఉన్నావు, అమ్మా నువ్వు ఉన్నావు అంటే చాలు. కాళిదాసు ఒకప్పుడు గొల్లవాడిగా ఉన్నప్పుడు, గోపాలకుడిగా ఉన్నప్పుడు మహానుభావుడైన కాళీ బిద్ది అన్నట్ట. అంటే నాకేం తెలియదు, విద్య అనడం తెలియదు, నాకు విద్య అంటే ఆ మాత్రానికే విద్య ఇచ్చింది. అంత గొప్పది ఆ తల్లి. కాబట్టి అమ్మ అవ్యాజ కరుణామూర్తి గనక
ఈ దేవతలు మునులు ఈ కరువుకు అల్లాడిపోయిన వాళ్ళంతా బ్రహ్మగారి సలహా తీసుకున్నారు. నారదుని కోరిక మీద హిమాలయ పర్వతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అమ్మా మాకేమీ రావడం లేదు, మంత్రాలు మర్చిపోయావు, నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు, తల్లి రక్షించు, పాహి ఈ ఒక్క ముక్క మాత్రం వచ్చింది. మాతః ఓ తల్లి, పాహి రక్షించు. సంబోధనలో ఏమవుతుందన్నమాట, మాతృశబ్దం మాతః అవుతుంది. హే మాతః అంటే ఓ తల్లి, పాహి మాం పాహి రక్షించు అన్నారు వాడు. కాబట్టి ఈ మీద మీరు గుర్తుపెట్టుకోండి, శంకరుడి యొక్క ఆ మాటే మనకి ప్రమాణం. మనమేం బెంగపెట్టుకోవద్దు. వచ్చిందా అదృష్టం, రాకపోతే ఇంకా అదృష్టం అనుకుని తల్లి నువ్వు ఉన్నావని నమ్మండి, ఆ మాత్రానికి రక్షిస్తుంది. అది దేవతలు చేసి చూపించారు, మునులు చేసి చూపించారు. అన్ని మంత్రాలు మర్చిపోయిన మునులు తల్లి రక్షించు 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 అంటూ ఉంటే ఎక్కువసేపు కూడా పిలవలేదు. వాడు 9 సార్లు పిలవగానే టక్కన ప్రత్యక్షమయ్యింది అమ్మ. ఆ ప్రత్యక్షమైన అమ్మ వేలాది చేతులతో, వేలాది నేత్రములతో, వేల శిరస్సులతో, వేల పాదములతో ప్రత్యక్షమయ్యింది. అందుకని అమ్మకి ఏమని పేరు వచ్చింది, శతాక్షి అని పేరు వచ్చింది. దేవీ భాగవతంలో 7వ స్కంధంలో హరిశ్చంద్రోపాఖ్యానం అవ్వగానే ఈ కథ వస్తుందన్నమాట. అప్పటి నుంచి అమ్మని శతాక్షి లేక అనంతాక్షి అన్నారు. కొందరికి అనుమానం, శతాక్షి అంటే 100 కళ్ళు కలిగింది కదా, బాగానే ఉంది, 100 కళ్ళు ఉన్నాయంటే మేము ఒప్పుకుంటాం. కానీ అక్కడ శతశీర్ష అంటే ఎలా కుదురుతుంది? ధర్మ సందేహాలు చాలామంది అడిగారు నన్ను. ఎప్పుడు ధర్మ సందేహాలు ఎక్కువ మంది అడిగేది అదే. సహస్రాక్షి అంటారు, మళ్ళీ సహస్ర శీర్ష అంటారు. తలకాయకి 2 కళ్ళు ఉంటాయి కదా, సహస్ర శీర్షములు ఉన్నప్పుడు 2000 కళ్ళు ఉండాలి కదా. రోజు మీరు కూడా మంత్రాలు చదువుతారు, సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నారా లేదా? సహస్రపాత్ అంటే అర్థమైంది 1000 కాళ్ళు కలిగిన వాడు, సహస్రాక్ష అర్థమైంది. కానీ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష అంటారేంటి? శీర్షము అంటే తల, సహస్ర శీర్షములు అంటే 1000 తలలు. 1000 తలలు ఉన్నప్పుడు తలకి 2 కళ్ళు చొప్పున 2000 కళ్ళు అనాలి కదా, ద్విసహస్రాక్ష అనాలి కదా అని ఒక ఆయనకు అనుమానం వచ్చింది. నాయన సంస్కృతానికి ఒక మర్యాద ఉందిరా, సహస్రము శత వీటిని ఏ గ్రూప్ ఆఫ్ అని వాడతాం, అంటే అవి సామూహికానికి అర్థం. అనంతము అని దానికి అర్థం. గో సహస్రము అంటే అనేకములైన గోవులు, అంతేగాని 1000 కాదు అక్కడ. అలాగే సహస్ర శీర్షం అంటే అనంతములైన లెక్కలేనన్ని తలలు ఉన్నాయి. ఎన్నో లెక్కట్లేం, తలలు లెక్కలేనివి. ఎన్ని తలలు లెక్కట్లేం కనుక కళ్ళు కూడా లెక్కలేనని ఉన్నాయి, చేతులు లెక్కలేనని ఉన్నాయి, కాళ్ళు లెక్కలేనని ఉన్నాయి అని అర్థము అది. కాబట్టి అమ్మవారి ఇక్కడ శతాక్షి అంటే కేవలం 100 కళ్ళు ఉన్నదని కాదు, లెక్కలేనన్ని కళ్ళు, లెక్కలేనన్ని తలలు, లెక్కలేనన్ని పాదములతో ప్రత్యక్షమైంది. ఒక చేతిలో దొండకాయ, ఓ చేతిలో బెండకాయ, ఎన్నో చేతులు ఉన్నాయనగా. ఓ చేతిలో ఈ మధ్యన కొత్తగా వచ్చిన క్యారెట్ కూడా పెట్టుకుందేమో చెప్పలేము. ఈ మధ్యనేమో ఈ పచ్చిమిరకాయ, బెంగళూరు పచ్చిమిరకాయ కూడా దొరికేసినట్టుంది. అమ్మవారికి దొరకని కోరట్టు ఉండవు, ఎక్కడేం దొరికితే అదే ఆవిడ దగ్గర. రకరకాల కూరగాయలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, చిలకడ దుంపలు ఉన్నాయి, ఇంకా రకరకాల కూరగాయలు, ఇంకా మిరపకాయ ఒకటే పెట్టి అన్ని రకాల కూరగాయలతో, ఆకుకూరలతోటి, కాయగూరలతోటి ప్రత్యక్షమైంది ఆవిడ. ఇన్ని కూరగాయలతో ప్రత్యక్షం అవ్వటం వల్ల అప్పటి నుంచి అమ్మవారిని ఏమన్నారు, శాకంభరి అని పిలిచారు. అంతేగాని తెలియక శాకాంబరి అని పెడుతున్నారే, అది బండబోతు. శాకంభరి అనాలి. శాకములతో కడుపుని నింపింది కనుక శాకంభరి. మొత్తం పురాణములన్నిట్లో ఇదే పదం ఉంటుంది. ఇన్ని కూరగాయలతో ప్రత్యక్షమయ్యి మీరు నన్ను ఎందుకు పిలిచారని అడగలేదంటో ఆవిడ. అడగకుండా ఏమంది, నాయనలారా ఆకలికి అల్లాడిపోతున్నారు, అమ్మ రక్షించమన్నారు, కాబట్టి ఈ కూరగాయలతో మీకు భోజనం పెడుతున్నానన్నది. కూరగాయలు తెచ్చింది ఆవిడే, ప్రత్యక్షమయ్యింది ఆవిడ. అన్ని పాత్రలు మళ్ళీ ఆవిడే సృష్టించుకుంది. ఆ పాత్రల్లో అన్నం కూడా తానే వండింది. రకరకాల ఆహారాలు అటుపై అవి కూడా. దధ్యన్నం మంచి అద్భుతమైనటువంటి చిక్కని పెరుగుని టాపు లేచిపోతున్న పోపు పెట్టేసి అందులో తయారు చేసిందనమాట. ఈ విధంగా దధ్యన్నం, హరిద్రాన్నం, ఇంకా పాయసాన్నం, గుడాన్నం. చక్కెర పొంగలు వేయకూడదు, చక్కెర బదులుగా బెల్లం వేస్తే దాన్ని గుడాన్నం అంటారు అనమాట. బెల్లపన్నం, స్నిగ్ధౌదనం, ఇవన్నీ రకాల ఆహార పదార్థాలు తయారు చేసింది. ఈ కూరగాయలన్నీ వండి పెట్టింది. ఈ కూరగాయలన్నిటితో కలిపిన సాంబారు కూడా తయారు చేసింది. అప్పడాలు, వడియాలు, కడియాలు ఒకటే అన్నీ తయారు చేసి పెట్టింది. అందరినీ కూర్చోబెట్టి ముందు భోజనం పెట్టింది. ఆకలితో వాడిపోతున్న వాడిని ఎందుకు వచ్చావు ఏమిటని కూర్చోబెట్టకుండా ముందు భోజనం పెట్టడం ధర్మం కనుక, అందుకే ఆ తల్లిని అన్నపూర్ణ అన్నారు కనుక ముందు భోజనం పెట్టింది. దేవతలు, మునులు, ఎటువంటి మునులు అంటే వాళ్ళు ఏమో సామాన్యులా, వాళ్ళు కూడా బిడియం విడిచిపెట్టి తినేశారట ఆ పూట.
కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు పేర్లు చెప్పారు. ఎంతమంది మునులు ఉన్నారు అక్కడ. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలా ఒకరిని మించిన వారు ఒకరు మహానుభావులు. అందులో వ్యాసుడు, దాల్భ్యుడు, బకుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంతమంది కూడా మొగమాటం లేకుండా ఇన్నాళ్ళు కడుపు మాడిపోవడం వల్ల కడుపు నిండా తిన్నారు. సాధారణంగా ఓ 4-5 రోజులు తిండి లేకపోతే 5వ రోజు తిండి తినాలంటే తినలేడండోయ్. కడుపు బాగా మాడిపోతే అన్నం ఎక్కదు లోపలికి. మీరు ఎప్పుడో చూడండి, ఏకాదశి నాడు బాగా ఉపవాసం, నిజమైన ఉపవాసం చేసేవాడు. మళ్ళీ రాజకీయ నాయకుల్లాగా నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు రహస్యంగా గుడారంలో వేసుకొస్తూ ఉంటారు. అలాంటి ఉపవాసం కాకుండా పూర్తిగా ఉపవాసం ఉన్నవాడు మర్నాడు తినాలంటే ఒకేసారి తినలేడు. ఎందుకంటే కడుపు పట్టదు. ఒకేసారి తినలేడు, కొంచెం కొంచెం తినాలి. ఇప్పుడు కలియుగంలో అందరికీ గ్యాస్ ట్రబులే. అందుకే కలియుగంలో పూర్తి ఉపవాసం లేదు పొమ్మన్నాడు. పద్మపురాణంలో సుస్పష్టంగా వ్యాసుడు ఏమని చెప్పాడు, భాగవత మహాత్మ్యంలో నోపవాసంతు కర్తవ్యం, కటిక ఉపవాసం లేదు అన్నాడంతే. కలియుగంలో ఉపవాసం ఉండద్దు అన్నాడంతే. ఒకవేళ మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉండవలసి వచ్చినా పాలో పండో కనీసం అన్నం భిన్నం చేసుకుని, అనగా బియ్యం ఆడించగా వచ్చిన రవ్వతో ఉప్మా అయినా ఎంతో అంతో చేసుకు తినండి. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండద్దు, అది దోషం అన్నాడు ఆయన. నేను చెప్తే నమ్మద్దు, వ్యాసుడు చెప్పాడు నోపవాసంతు కర్తవ్యం. భాగవత్ సప్తాహంలో 7 రోజులు ఉపవాసం పూర్వం ఉండేవారా, ఇప్పుడు ఏమంటాడు, భోజనం తువరం మన్యే కథాశ్రవణకారకం. కథ వినడానికి నీరసం వస్తే శుభ్రంగా భోజనమేనే చెయ్యి, కానీ కథని జాగ్రత్తగా విను, పారాయణ చెయ్యి అన్నాడు ఆయన. అందుకే వ్యాసుడు తండ్రి, మహానుభావుడు, విష్ణు స్వరూపుడు. కలియుగ ధర్మాలు తెలుసు ఆయనకి. కలియుగంలో ఎక్కువ తిండి లేకపోవటం వల్ల వచ్చే అనారోగ్యాలు తెలుసు. విషజ్వరాలు వచ్చి పడిపోతాయట మానవులకి తిండి లేకపోతే. అందుకని ఎంతో కొంత తినకుండా చేయొద్దన్నాడు. పూర్వంలో ఇప్పుడు మధ్యాహ్నం దాకా మాడిపోవడం కష్టమే. అందుకని పండో పాలో ఏదో ఒక 5-6 లీటర్ల పాలు తాగి లఘువుగా 25 చక్కెరకి అరటి పళ్ళు తిని ఆ పూటకు ఉపవాసం అయింది అనిపించండి. అంతకంటే ఎక్కువ తినకండి, మరీ ఎంజాయం. కానీ కాబట్టి ఏదో ఒకటి మొత్తం మీద సులభంగా తీసుకోమన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసం ఉన్నవాడికి మర్నాడు తిండి ఎక్కదే, అటువంటిది వీళ్ళు 100 ఏళ్ల కరువుతో ఉన్నారే, అయినా వీళ్ళు పెట్టింది హాయిగా తినగలిగారట. తిన్న కొద్దీ తిన్నారట. ఎవడు ఎంత కోరుకుంటే అంత పదార్థం ఆకు మీదకి వస్తూ ఉంటే అది మళ్ళీ తింటున్నారట. అమ్మవారు వంటం చేయవలసిన అవసరం లేదండోయ్. ఎదురుగుండా సాంబార్ అన్నం ఉంది, నాకు ఈ సాంబార్ అన్నం కావాలి ఇంత అని ఒక గరిటె కావాలనుకుంటే ఒక గరిటెడు అన్నం పడుతుంది దాని మీద. నాకు ఒక బూరి అనుకుంటే ఒక్క బూరే పడుతోంది, గారంటే గారే పడుతోంది. ఎవ్వడే పదార్థం ఎంతేని చింతించు అరటి ఆకు మీద అంత కలుగు. ఎవడు తన మనస్సులో ఎంత కావాలని కోరుకుంటే అంతే అరిటాకు మీద పడుతోంది. అది అమ్మ అనుగ్రహం అంటే. అందుకే వాళ్ళు హాయిగా తిన్నారు. అమృతం వంటి ఆహారం అవడం వల్ల, అమ్మ చేతి ప్రసాదం అవడం వల్ల తినే కొద్దీ ఆహారం వల్ల ఆరోగ్యం పెరుగుతోంది. ఏ విధమైన అనారోగ్యాలు లేవు, తినగలిగారు. తృప్తిగా అంతా భోంచేశాక అందరికీ మంచినీళ్ళు ఇచ్చింది ఆవిడ. ఇచ్చాక అప్పుడు వాళ్ళకి తనని స్తోత్రం చేసే శక్తి ఇచ్చిందండోయ్. వాళ్ళకి ఆహారం వల్ల బలం ఇచ్చింది, తనని స్తుతించే మంత్రశక్తి కూడా ఇచ్చింది. అప్పుడు వాళ్ళంతా అమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. రకరకాల శ్లోకాలతో ధ్యానం చేశారు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా. అమ్మ ఎలా ఉంటుందో ఇందులో వర్ణించారు. సింధూర అరుణ విగ్రహ. సింధూరం అంటే కుంకుమ. కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని ఆకారంతో ఉంటుంది అమ్మ. సింధూరం అన్నప్పుడు వత్త కొడసుమ సింధూరము అనాలంతే.
ఈ మధ్యన సింధూరి సింధూరం అని రాసి పారేస్తున్నారు, ఒత్తు కానీ వత్తకూడదు. ఇక్కడ కొంచెం తేడా తెలుసుకోండి. ఒత్తు లేని సింధూరము అని దీర్ఘం పెడితే కుంకుమ అని అర్థం. ఒత్తు పెట్టి ఆ దీర్ఘం తీసేస్తే సింధురము అంటే ఏనుగు అని అర్థం. సింధురం అంటే ఏమిటి? ఏనుగు. అందుకే సంపత్కరీ సమారోఢ సింధురౌరజ సేవిత అంటే ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది అమ్మ అని అర్థం అన్నమాట. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, సింధురము అంటే ఏనుగు, ఆ ఒత్తు తీసి దీర్ఘం ఇచ్చి దూకి పెడితే సింధూరము అంటే కుంకుమ. అచ్చం కుంకుమ ఎలా ఎర్రగా ఉంటుందో అమ్మ అంత ఎర్రగా ఉంటుందన్నమాట. త్రినయనాం, అమ్మకి 3 కళ్ళు ఉంటాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. అమ్మకి శిరస్సు మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటం మీద అనేకములైన మాణిక్యములు వంటి నవరత్నాలు ఉన్నాయి. ఈ మాణిక్యమౌళ్ళు ఎలా నెత్తి మీద ఉన్నది అంటే చూడడానికి కొంచెం జాగ్రత్తగా వినాలి. అమ్మకి ఒక కిరీటం ఉందిట, ఆ కిరీటం మీద నవరత్నాలు ఉన్నాయి, చంద్రుడి రేఖ ఉన్నది. ఇప్పుడు ఆ చంద్రరేఖని ధరించిన అమ్మ ఈ కిరీటములో ఉన్న ఒక్కొక్క రత్నం ఒక్కొక్క నక్షత్రంలా కనబడడం వల్ల ఓహో అమ్మ నెత్తి మీదకి ఆకాశం వచ్చేసిందేమో, ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు కనబడుతున్నారేమో అన్నట్టే ఉందిట. అమ్మవారి కిరీటం పక్కన ఏం చేస్తుందంటే అష్టమి నాటి చంద్రుడిని ధరిస్తుంది. శివుడికి శిరస్సు మీద పంచమి నాటి చంద్రుడు ఉంటాడు, కానీ అమ్మవారికి అష్టమి నాటి చంద్రుడు ఉంటాడు. ఆ విషయం చెప్పడానికే మళ్ళీ అలికస్థల శోభిత అన్న చోటు కూడా మళ్ళీ అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అని చెప్పడంలో ఉద్దేశం అనమాట. ఈ అష్టమి నాటి చంద్రుడు కిరీటం మీద ఉండడం వల్ల ఈ కిరీటానుకున్న ఒక్కొక్క రత్నం ఒక్కొక్క మాణిక్యం ఎలా కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఒక నక్షత్రంలా కనబడుతున్నాయి. అంటే నక్షత్రాలు, నక్షత్రాలతో కూడిన చంద్రుడు. తారానాయక శేఖరం. స్మితముఖీం, అమ్మ ఎప్పుడు నవ్వుతుంది. స్మిత అంటే నవ్వు, నవ్వు ముఖము కలిగింది కనుక స్త్రీలింగం కనుక స్మితముఖి, పుల్లింగం అయితే స్మితముఖ అంటాం. ఇది ద్వితీయ విభక్తి కనుక స్మితముఖీం అన్నారు. అంటే అమ్మ ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటుంది, మరీ వికటాట్టహాసంగాను భయంకరంగాను కాకుండా. కొంతమంది దిక్కుమాల మొహాలు ఎన్ని జోకులేండి, అసలు ఆ మొహంలో ఎప్పుడు నవ్వు ఉండదు. వాడు ఏడుస్తున్నాడో బతుకున్నాడో ఏమైపోయాడో తెలియదు అనమాట. అది ప్రమాదకరమైంది. జీవలక్షణం ఏమిటంటే, అనుగ్రహించే వాళ్ళ లక్షణం ఏమిటంటే ఎప్పుడు ముఖంలో ఒక రకమైన నవ్వు ఉండాలి, చిన్న నవ్వు ఉండాలి. అందుకని స్మితం అంటే మనకి ఇంకా అర్థం కాదని మందస్మితము, చిరునవ్వు కలిగినది అన్నారన్నమాట. ఇక ఆపీన వక్షోరుహం, అమ్మవారికి కూడా 2 వక్షోజాలు ఉన్నాయి, సమున్నతమైన వక్షస్థలం. ఈ వక్షోజాల ద్వారా పిల్లల్ని పోషిస్తూ పాలిచ్చి సంగీతం సాహిత్యం ఇస్తుంది. ఆ తల్లి స్తనములు ఒకటి సంగీతం ఒకటి సాహిత్యం. ఆ తల్లి సేవ చేస్తే తప్పక సంగీతము వస్తుంది, పాండిత్యం సాహిత్యం 2 వస్తాయి. ఇంకా చేతులలో అళిపూర్ణ రత్న చషకం, ఒక చేతిలో చషకం ధరించింది. అంటే గిన్నె, తేనె, పెరుగు, పాలు ఇటువంటివి పోసుకోవడానికి పూర్వం చేతిలో ఒక గిన్నె పెట్టుకునేవారు. ఈ గిన్నెని సంస్కృతంలో చషకం అంటారు. ఈ చషకం రత్న చషకం, చుట్టూత రత్నాలు తాపడం చేయబడిన బంగారపు గిన్నె. అది బంగారపు గిన్నె, రత్నాలు తాపడం చేశారు. కానీ ఇందులో ఏముంది చెప్పకుండా చెబుతారు, అళిపూర్ణ అన్నారు. అళి అంటే తుమ్మెద, తుమ్మెదలు నిండినటువంటి ఒక పానపాత్ర చేతిలో ఉంది. తుమ్మెదలు ఎప్పుడు ఉంటాయండి? చేతిలో తేనె ఉంటే. అంటే ఆవిడ చేతిలో ఉన్న గిన్నెలో తేనె ఉంది కనుకే ఆ తేనె మీద వ్యామోహంతో తుమ్మెదలు వచ్చి చంకారం చేస్తున్నాయి. సరే, మహానుభావుల యొక్క పాండిత్యం మనకి చెప్పకుండా, హింట్ ఇవ్వకుండా హింట్ ఇస్తాడు, చెప్పకుండా చెబుతాడు. పోతన గారి కవిత్వం ఒకటి ఉంది, అందులో మొసలి ఏనుగుని పట్టుకుందిట. పట్టుకుంటే ఏమన్నాడైనా, భాను కబళించి పట్టు సర్భానుపగిది ఒక్క మకరేంద్రుడెబరాజు నొడిసి పట్టే, సూర్యుణ్ణి గ్రహణం నాడు రాహువు పట్టుకున్నట్టుగా మకరేంద్రుడు గజరాజుని పట్టుకున్నాడు. అంటే చెప్పడం ఏంటి, మొసలేమో రాహు, ఏనుగేమో సూర్యుడు. ఈ పోలిక ద్వారా ఏం తెలుస్తుంది మనకి? సూర్యుడిని రాహువు పట్టుకున్న ఎక్కువసేపు పట్టుకోడు, కాసేపు నాక గ్రహణ విముక్తి అవుతుంది. అలాగే గజేంద్రుడికి కూడా గ్రహణ విముక్తిలాగా ఈ మొసలి నోట్లోంచి బయటకు వస్తున్నాడు అని ముందే చెప్పేశాడు ఆయన. అది సూచన అంటారు. కవులు అలా సూచించకుండా సూచిస్తారు, విచిత్రంగా సూచిస్తారు. అలాగే ఇక్కడ మనకి చేతిలో గిన్నె ఉంది, గిన్నెలో తేనె ఉందని చెప్పకుండానే దాని నిండా తుమ్మెదలు చంకారం చేసి వాలుతున్నాయి. తుమ్మెదలు వాలాయంటే అందులో తేనె ఉంటేనే, తేనె ఉన్నప్పుడు మాత్రమే మధుపములు వస్తాయి, లేకపోతే రావు. తద్వారా ఆవిడ చేతిలో తేనె పాత్ర ఉంది.
ఈ మాట 2 సార్లు ఎందుకు నొక్కి చెప్పానో తెలుసా? ఓ మహానుభావుడు అనువాదం చేస్తే అమ్మవారు మద్యం తాగిందని రాశాడు. అమ్మవారి చేతిలోని గిరిలో మద్యం ఉంది. మద్యంలోకి తేనెటీగలు రావు, చస్తాయి. తుమ్మెదలు వచ్చి అందులో వెళ్తే డామ్మని చస్తాయి. మనమే చూస్తున్నాం తాగి. అంటే నేను కాదులేండి, అది తాగిన వాడి సంగతి చెప్తున్నాను. అందులో మనవాళ్ళే తాగి తొందరగా వస్తుంటే ఇంకా అందులోకేమో తుమ్మెదలు వస్తే ఏమైపోతాయి, వెంటనే కిక్కులు మనకుండా చచ్చిపోతాయి. ఈ మధ్యన కూల్ డ్రింక్ని తీసుకెళ్ళి పొలంలో తలితే మొత్తం పొలంలో ఉన్నటువంటి క్రిములని తెచ్చిపోయాట. కాబట్టి రోజు కూల్ డ్రింక్ తాగుతారంటే మీ కడుపు అంతా కూడా ఏమైపోతుందో ఆలోచించండి. ఈ ఎండ్రిన్ జల్లిన పొలం అయిపోతుంది. అందుకే అందరికీ గ్యాస్ ట్రబుల్స్. అమ్మవారి చేతిలో ఆ విధంగా అడిపూర్ణ రక్త చషకం ఉంది. మరో చేతిలో రక్తోత్పలం. ఉత్పలం అంటే కలువ, రక్తోత్పలం అంటే ఎర్ర కలువ. ఎర్రని కలువ పువ్వు ధరించింది. అమ్మ ఎప్పుడూ కూడా సౌమ్యురాలు, ఎక్కువ కోపం ఉండదు. కానీ దుష్టులు వచ్చినప్పుడు మాత్రం విజృంభించి వాడిని నాశనం చేస్తుంది. కోపం రాదు, వస్తే తట్టుకోలేము. అందులో ఎప్పుడు సౌమ్యురాలు ఆవిడ. రత్నఘటస్థ రక్త చరణం. ఆవిడ కాళ్ళు ఎర్రగా ఉంటాయి, వాటికి రత్నాలు తాపడం చేసిన నూపురాలు ఉంటాయి. అటువంటి పరాం అంబికాం ధ్యాయేత్. ఆ పరాభట్టారికని, అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నాము అని వీళ్ళంతా అమ్మని భక్తితో ప్రార్థించగానే అమ్మ సంతోషించి, నాయనలారా నేను పెట్టిన ఈ శాకములతో కూరగాయలతో ఆహారంతో మీ కడుపు నిండింది కదా, తృప్తులయ్యారు కదా, ఇప్పుడు మీ కోరిక ఏమిటో చెప్పండి అనగా, తల్లి అస్తమానము నువ్వే వచ్చి అన్నం పెడితే ఏం బాగుంటుంది? మేము మా పనులు చేసుకోవాలి, మా వ్యవసాయాలు సాగాలి, పంటలు పండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, దేవతలకి యజ్ఞాల ద్వారా ఆహారం అందాలి, దేవతలు మమ్మల్ని పోషించాలి. ఇది సృష్టి యొక్క క్రమం. ఇది సాగాలంటే వేదమంత్రములు ఉండాలి. మేము వేదమంత్రములు మరిచి వేదనతో యాతనతో గడుపుతున్నాం. కాబట్టి మా మంత్రం మాకు తిరిగి రావాలి, మాకు ప్రసాదించు అనగానే, ఆహా ఎంత బాగా అడిగారు రా నాయన మీరు. మీకు వేదమంత్రములు రావాలంటే ముందు బ్రహ్మ వాడికి ఇచ్చిన వరం పోవాలంటే వాడు చావాలి. దుర్గముణ్ణి చంపి మా మంత్రం మాకిమ్మనడానికి ఇంత తెలివిగా అడిగారు అన్నమాట. సరే వాడిని సంహరిస్తానని అప్పుడు అమ్మవారు ఒక్క వికటాట్టహాసం చేసింది. సింహవాహనం మీద 8 చేతులతో, 8 చేతుల్లో ఖడ్గం, శూలం, డాలు, భయంకరమైనటువంటి చక్రం, గద, శంఖం ఇవి ధరించి, ఇప్పుడు ఇందాక అనేక నేత్రాలతో ఉన్నవాడు కాస్త కేవలం అష్టభుజాదేవిగా మారిపోయింది. సింహం మీద ప్రత్యక్షమయ్యింది. సింహవాహనారూఢయి ఆవిడ చేసినటువంటి సింహనాదానికి, వికటాట్టహాసానికి లోకాలన్నీ గ్రక్కును కదిలిపోయాయి. అమ్మ బాబు, పాతాళం కూడా ఘూర్నిల్లిందన్నారు. కలగం తోయధి సప్తకంబు గిరివర్గం వెల్ల నూటాడే కొందల మందెంత్రదశేందు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే. 7 సముద్రాలు కదిలిపోయాయి. కెరటాలు ఒడ్డుకొచ్చి పడిపోయి ఒడ్డు మీద ఉన్న ఊళ్ళు కొట్టుకుపోయాయి. గ్రహాలు గతులు తప్పాయి. కొన్ని ఉల్కలు కిందకి రాలిపోయాయి. ఇంద్రుడున్న పట్టణం అంతా కదిలిపోతే ఇంద్రుడు కూడా కాసేపు సంక్షోభించాడు. సంక్షోభించే ఆ వేధయున్ బ్రహ్మ కూడా సంక్షోభించాడు. పాతాళం కూడా ఘూర్నిల్లిపోయింది. దిక్కులు మారుమోగిపోయాయి. కొంతమంది దానవులు గుండెలైతే పగిలిపోయాయి. దానవ స్త్రీల కడుపులు పగిలి కడుపులో ఉన్న పిండాలు కూడా బయటకు వచ్చేయట. అంత దారుణమైన నాదం వచ్చింది. ఈ నాదానికి దుర్గముడు ఆశ్చర్యపోయి ఒక దూతని పిలిచి ఎక్కడి నుంచి వచ్చిందో నాదం చూడమన్నాడు. ఈ దూత వెళ్ళి అమ్మవారిని చూశాట. అమ్మో, ఒక ఆవిడ వచ్చిందండి, చాలా గొప్ప అందగత్తే, కానీ ఆ అందాన్ని చూస్తే భయం వేస్తుంది. మణి చాలా విలువైనదైనా ఈ మణి పణం మీద ఉంటే అప్పుడు మనకు భయం వేస్తుంది. పావు పడగ మీద ఉన్న మణి ఎంత గొప్పదైనా పావు చూస్తే భయమే కదా. అలాగే ఆవిడ సౌందర్యం బాగుంది, కానీ ఆవిడ చేతిలో ఆయుధాలు, ఆవిడ రూపం చూస్తే కాలసర్పంలో ఉంది. ఆ సౌందర్యం మణి వంటిది, ఆవిడ కాలసర్పం లాంటిది. ఆవిడని లొంగ తీసుకుని మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది, మీరేమో రాజు, ఆవిడ రాణి, ఎంతో బాగుంటుంది ఈ బంధం అన్నట్ట. వెంటనే దుర్గముడు మహాసైన్యంతో, రురు సైన్యంతో అక్కడికి వచ్చాడు. సుందరి కాశిత్వం కళ్యాణి అన్నాడు. నీవెవరవే సుందరి? సరే నువ్వెవరవైతే నాకే, దేవతా స్త్రీవే కానీ మానవ స్త్రీవి కాదని నేను చూస్తే అర్థమైపోతుంది. నేను ఇంతకాలం ఎంతోమందిని జయించాను కానీ వివాహం చేసుకోవాలనే కోరిక కలగలేదు. పెళ్ళి మాత్రం చేసుకోలేదు నేను. ఇప్పుడు నేను చూసుకోగా వివాహేచ్ఛ కలిగింది. నేను జగదేక వీరుణ్ణి, నువ్వు అతిలోక సుందరివి, మన దాంపత్యం బాగుంటుంది, పెళ్లి చేసుకుంటావా అంటే ఆవిడేముందో తెలుసా, నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదురా,
నన్ను యుద్ధంలో జయించిన వాడిని మాత్రమే వివాహం చేసుకుంటానన్నాను, నన్ను జయిస్తే నీ ఇష్టం అనగానే వాడు ఎంతో చెప్పాడు, పిచ్చిదానా నేను వీరుణ్ణి, ఎంతో మందిని చంపాను, నాతో యుద్ధం అంటే ప్రమాదం, కాబట్టి హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండంటే నాకు సుఖంగా ఉండాలనే ఉంది, కానీ ప్రతిజ్ఞ చేశాం, ఒకసారి ప్రతిజ్ఞ చేశాక అది మార్చుకోకూడదు, నువ్వు నన్ను యుద్ధంలో జయించు, నువ్వు వీరుడు అయితే అప్పుడు పెళ్లి చేసుకోనగా వాడు యుద్ధానికి దిగాడు. అబ్బో ఆ ఇద్దరికి యుద్ధం చాలా అద్భుతంగా జరిగింది. దేవి భాగవతంలో దాన్ని బాగా వర్ణించారు. ఆ ఘోర యుద్ధంలో అమ్మవారు చక్రంతో వాడి తల నరికి అవతల పారేసింది. వాడు చావడంతో లోకమంతా ప్రశాంతత పొందింది. మళ్ళీ దేవతలకి, ఋషులకి, విప్రులకి అందరికీ మంత్రాలు వచ్చాయి కాబట్టి అమ్మవారికి అక్కడ అర్చనలు బాగా సాగుతున్నాయి. అమ్మవారి అర్చనల కోసం దుర్మార్గుడిని చంపి వేద మంత్రాలు మళ్ళీ అందరికీ వచ్చేలా చేసింది. అప్పుడు దేవతలంతా ఏమన్నారు, దుర్గమాసురహంత్రీత్వాత్ దేవి దుర్గేతి కథ్యతే. దుర్గముడనే రాక్షసుల్ని సంహరించటం వల్ల అప్పటి నుంచి అమ్మని దుర్గా అని పిలిచారు. ఈ శ్లోకం యథాతథంగా దేవీ భాగవతంలో దుర్గా సప్తశతిలో కూడా ఉంటుందండి. దుర్గమాసురహంత్రీత్వాత్ దేవి దుర్గేతి కథ్యతే. దుర్గముడిని చంపటం వల్ల దుర్గా అయ్యింది. అమ్మవారు స్వయంగా ఆ మాట తానే చెబుతూ, నాయనలారా ఈ దుర్గముడిని చంపడం వల్ల నేను దుర్గా అని పిలువబడతాను. కేవలం దుర్గముడిని చంపితేనే దుర్గని కాదు, ఇంకా కొన్ని లక్షణముల వల్ల కూడా నన్ను దుర్గా అని పిలుస్తారు. ఏమిటది? దు అనే బీజమునకు పాపం అని అర్థం. దురితం హరతామితి చ దుర్గా, మహాపాపములను నాశనం చేస్తాను. దుర్గా అంటే పాపములను ధ్వంసము చేయునది. అమ్మ నీవే దిక్కని పాదాల మీద పెడితే వాడికున్న పాపాలన్నీ, ఆ క్షణం వరకు ఉన్న పాపాలన్నీ భస్మం చేస్తుంది గనక దుర్గా అన్నారు. దురాచార విఘాతిని చ దుర్గా అంటే దురాచారములను తొలగించున్నది. మనలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా తెలియకుండానే పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి అమ్మ ఏ బలి అడగల, ఇంకా కొన్ని చోట్ల బలులు ఇస్తున్నారు, గొర్రె పొట్టేళ్ళు, దున్నపోతులు, పాపం ఇవన్నీ దురాచారములు. కొంతమంది అటువంటి జగదంబకు కూడా కర్మగాలి సద్దన్నం పెడతారు, ఉల్లిపాయ పెడుతున్నారు, ఇంకా కొన్ని అనాచారాలు ఉన్నాయి, వీటిని దురాచారములు అంటారు. ఈ దురాచారములను తొలగించుతాను కాబట్టి కూడా నేను దొరకనంది ఆవిడ. అంతే దుర్గమాం దురాచార విఘాతిని మన అమ్మవారికి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. దురాచారములు తొలగించటం వల్ల, పాపములను హరించటం వల్ల, దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మని దుర్గా అన్నారు. భక్తి ఉంటే సులభంగా వెడతాం, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అనమాట. దుర్గమేతి చ దుర్గా అంటే అంత తేలికగా రానివ్వదు, కానీ భక్తితో పిలిస్తే తక్షణం వస్తుంది. వెళ్ళడం కష్టం, కానీ వెడితే వాడి దగ్గరికి తీసుకుంటుంది ఆవిడ. నేను రావడానికి మధ్యలో 11 ఏళ్ళు ఎంతో పట్టింది, కానీ వస్తే మాత్రం ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది మళ్ళీ. అందువల్ల రావడము కష్టమే, వచ్చిన వాడు అంత దేనికా తల్లిని వదిలిపోలేడు కనుక అది కష్టమే కనుక దుర్గా అన్నారు ఆవిడ. ఇంకా అమ్మని రోజు ప్రార్థిస్తే మన చుట్టూతో ఒక దుర్గం కడుతుందిట, ఒక కోట కడుతుందిట. రక్షణగా అమ్మే కోటగా నిలుస్తుంది కాబట్టి కూడా దుర్గా అన్నారు ఆవిడ. అమ్మే ఒక కోట అయి మనల్ని రక్షిస్తుంది. అటువంటి తల్లి నిత్యం సువర్ణ స్వరూపిడి కనక దుర్గా అనే పేరుతో కొలువున్న ఇంద్రకీల పర్వతానికి వచ్చి ఆ తల్లిని దర్శనం చేసుకుంటున్నారంటే, ఆ తల్లి కథ వింటున్నారంటే ఇంతకంటే అదృష్టం ఉందండి. ఆ తల్లి మహామహిమ మీ మీద ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది. ఇవాళ గ్యారంటీగా వర్షంగా కురిసిందే, అది వర్షం కాదు, మహిమ వర్షించింది ఆవిడ. అందువల్ల ఆ మహిమలో ఈరోజు కొంత విన్నారు, రేపు కూడా ఇలాగే కార్యక్రమం ఉంటుంది. అయ్యాక ఎల్లుండి నుంచి మేము గుంటూరులో ఏకధాటిన సంపూర్ణముగా స్కాంద పురాణానికి వెళ్ళిపోతున్నాం. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీయచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముఖే తయా మాసగం సృజామసి సంపాత్రం మధో పూర్ణందధాతి మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవైజమాన ఆయుస్తేజో దధాతి. महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी कनक दुर्गांबिका देवतायै नमो नमः. नीराजनं दर्शयामि, नीराजनानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि. మనమందరం కూడా శ్రీ కనకదుర్గాదేవి మహిమ అంశం మీద గురువు గారు చెప్పేటువంటి ప్రవచనామృతాన్ని ఆస్వాదించడానికి ఈ వేదిక వద్దకు చేరుకుందాం. శ్రీ కెఎస్ రామారావు గారు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, వారు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారికి కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి స్వస్తి. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం.